అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో జేఈ మెయిన్స్ ఏప్రిల్ అటెంప్ట్ ఎవరైతే చేశారో వాళ్ళకి సంబంధించి సెకండ్, థర్డ్, ఫోర్త్, 7th అండ్ 8th ఈ రోజుల్లో జరిగినటువంటి మార్నింగ్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్లో ఎంత మార్క్స్కి ఎంత పర్సెంటేజ్ రావచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. మీ అందరికీ తెలుసు, ఏప్రిల్ సెషన్ జనవరి సెషన్ కంటే కొంచెం ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉందనే విషయం అయితే చాలామంది చెప్తూ ఉన్నారు. అంటే ఎందుకు అట్లా చెప్తూ ఉన్నారంటే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ కూడా కొంత చేయగలిగేమో బాగానే అనే విషయం మీద అందరూ కూడా స్కోర్ కొంచెం పెరగవచ్చు అని చెప్తున్నారు. దాని దృష్టిలో పెట్టుకొని 99% రావాలంటే ఏప్రిల్ 2nd మార్నింగ్ సెషన్ 160, ఏప్రిల్ 2nd ఈవినింగ్ సెషన్ 190, ఏప్రిల్ 3rd మార్నింగ్ సెషన్ 160, ఏప్రిల్ 3rd ఈవినింగ్ 190, ఏప్రిల్ 4th మార్నింగ్ సెషన్ 168. ఈ స్కోర్లు కానీ వస్తే 99% వరకు రావచ్చు అనేది ఒక అంచనా. ఒకవేళ 98% రావాలంటే 2nd ఏప్రిల్ మార్నింగ్ సెషన్లో 152, 2nd ఏప్రిల్ ఈవినింగ్ 175, 3rd ఏప్రిల్ మార్నింగ్ సెషన్ 155, 3rd ఏప్రిల్ ఈవినింగ్ 175, 4th ఏప్రిల్ మార్నింగ్ సెషన్ 150. ఈ విధంగా స్కోర్లు కానీ వస్తే 98% రావచ్చు అనేది ఒక అంచనా. ఎందుకంటే చాలామంది చెప్పిన దాని ప్రకారంగా మీ అందరికీ తెలుసు, 3rd ఈవినింగ్, 2nd ఈవినింగ్, 3rd ఈవినింగు, 2nd ఈవినింగు పేపర్ కొంచెం ఈజీగా ఉంది. 3rd ఈవినింగు అండ్ 2nd ఈవినింగ్ కాబట్టి 190 to 200 స్కోర్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంత స్కోర్కి 99% రావడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే ఆ 2 రోజులు పేపర్ కొంచెం ఈజీగా ఉంది. అలాగే 7th, 4th, 8th ఈవినింగ్స్ అంటే 4th, 7th, 8th ఈవినింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం ఈజీ టు మోడరేట్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దగ్గర దగ్గర 160, 170, 180 వరకు వస్తే కూడా మంచి పర్సంటేజ్ అంటే 98, 99% అయితే వచ్చే స్కోప్ అయితే ఉంది. నేను ఇక్కడ 95% వరకు చెప్తున్నాను. 2nd ఏప్రిల్ మార్నింగ్ 95% రావాలంటే 122, 2nd ఏప్రిల్ ఈవినింగ్ 142, ఏప్రిల్ 3rd మార్నింగ్ 125. ఈ స్కోర్లు కానీ అంటే 95% వరకు నేను ఇచ్చిన స్కోర్లు ఇవి. అంటే 95% వస్తే ఎక్కడో దగ్గర ఛాన్స్ ఉంటుంది, 888లో అయినా సరే ఛాన్స్ ఉంటుందని నేను ఓన్లీ 95% వరకే చెప్పడం జరిగింది. ఒకవేళ మనము ఏప్రిల్ 4 ఈవినింగ్ సెషన్ 99% రావాలంటే 180, ఏప్రిల్ 7th మార్నింగ్ 99% రావాలంటే 165, ఏప్రిల్ 7th ఈవినింగ్ 99% రావాలంటే 175, ఏప్రిల్ 8th నాడు 99% రావాలంటే 176. అంటే మీకు ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ 7, 8, 4 ఈవినింగ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈజీ టు మోడరేట్ అని చెప్పాను నేను. ఇక్కడ 180 స్కోర్ వస్తే ఇక్కడ చూపించినటువంటి 4th ఈవినింగు, 7th ఈవినింగు, 8th ఈవినింగు ఇవైతే ఉన్నాయో 99% రావాలంటే 180, 185 దగ్గరగా ఉంటే 99% రావచ్చు అనమాట. అదే 7th మార్నింగ్ అయితే మాత్రం మోడరేట్ టు కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. కాబట్టి 165 వచ్చినా సరే 99% వచ్చే స్కోప్ అయితే ఉంది. ఇక 98% రావాలంటే ఏప్రిల్ 4th ఈవినింగ్ 160, ఏప్రిల్ 7th మార్నింగ్ 150, ఏప్రిల్ 7th ఈవినింగ్ 172, ఏప్రిల్ 8th నాడు 158 స్కోర్ వస్తే 98% రావచ్చు. ఇక 97 అయితే ఏప్రిల్ 4th నాడు ఈవినింగ్ 148, ఏప్రిల్ 7th నాడు మార్నింగ్ 132, ఏప్రిల్ 7th ఈవినింగ్ 156, ఏప్రిల్ 8th నాడు 146. ఇక 95% రావాలంటే 127, 125, 132, 126 ఈ స్కోర్లు వస్తే అప్ టు 95% వరకు కూడా రావచ్చు. ఇప్పుడు అది 4th ఈవినింగు, తర్వాత 7th, 8th నాడు. అంటే 2nd, 3rd ఈవినింగ్స్ కొంచెం డిఫికల్టీగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఈజీగా ఉన్నాయి కాబట్టి 180 to 200 స్కోర్ వస్తే కానీ 98, 99% వచ్చే అవకాశం అయితే లేదు. ఇది నేను చాలామందితో మాట్లాడిన తర్వాత, నేను అనాలిసిస్ చేసిన తర్వాత ఈరోజు ఈ వీడియోలో షిఫ్ట్ వైజు ఎంత స్కోర్కి ఎంత పర్సెంటేజ్ రావచ్చు అనే విషయాన్ని చెప్పాలని ఈ వీడియో చేశాను. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా.
ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్